శ్రీ రంగనాథ, జయ రంగనాథ, జయ జయ రంగనాథ. ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో లాగే మన నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి వారికి కూడా 7 వాహన సేవ జరుగుతుంది. అందులో భాగంగా సూర్యప్రభ వాహనం మొదట పూర్తయింది. రెండవ వాహనం గరుడ సేవ. రంగనాథుడు విష్ణు స్వరూపుడు. సూర్యస్వరూపుడిగా భావించి సూర్యుడు 7 గుర్రాల రథంపై భగవానుడు ఉత్తరాయణంలో ప్రయాణానికి సంకేతంగా 7 వాహనాలలో రంగనాథుడు కూడా ఊరేగింపుకు బయలుదేరతారు. దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. ఉదయం నుండి రాత్రి వరకు సూర్యప్రభ నుండి సాయంకాలం జరిగే 7 వాహనాల సేవకు స్వామివారు సంసిద్ధులై ఉన్నారు. ఇప్పుడు మనం చూసేది గరుడ సేవ. గరుడు నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు, అమిత భక్తుడు. నారాయణుడికి మెచ్చినటువంటి బంటు వాహనం. ఆయన ఎక్కడికి కోరుకుంటే అక్కడికి వాయువేగంతో తీసుకెళ్ళగలిగే మహాబలశాలి. నారాయణుని గరుడ సేవ యందు చూస్తే మోక్షకారకమని పెద్దల మాట. నారాయణుని రథం మీద మరియు గరుడుడి మీద దర్శించడం ఎన్నో జన్మల పాపం హరించడమే అవుతుంది. ఎన్నో పుణ్యాలకు నిలయం అవుతుంది. అదిగో మన శ్రీరంగనాథ స్వామి వారి గాలిగోపురం 7 అంతస్తులతో ఇంచుమించుగా 80 నుండి 95 అడుగుల ఎత్తులో 10 అడుగుల బంగారు 7 కలశాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ గాలిగోపురాన్ని చూశాం కదా. గాలిగోపురానికి పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క రంగనాథ స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి ఉండడం దర్శించడం చాలా అదృష్టం. స్వామివారికి గాలిగోపురంలో వీలు కాదని గొడుగులను స్వామివారిని బయటికి తీసుకొచ్చి అక్కడ స్వామివార్లు అమర్స్తున్నారు. చూసారా భక్తులు ఎంత కోలాహలంగా ఉందో. ఈరోజు ఆదివారం కలిసి రావడంతో జనసందోహం బాగా ఉందని అక్కడి వాళ్ళు అంటున్నారు. స్వామివారు రెండవ ఊరేగింపు గరుడ సేవ. 2 కన్నులు చాలనంతగా అందంగా ఉన్నారు శ్రీరంగనాథ స్వామి. చక్కటి పూమాలలు, చక్కటి అలంకరణ, బంగారు ఆభరణాలు వర్ణించడానికి సరిపోనంతగా అద్భుతంగా ఉంది. ఆ తల్లి చూసారా, స్వామివారికి హారతి సమర్పించి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టి అక్కడున్న భక్తులకు పంచుతోంది. అదే భక్తి. మనం స్వీకరించడమే కాకుండా 10 మందికి ప్రసాదాన్ని మనం స్వీకరించడం గొప్ప విషయం. హైందవ ధర్మంలో మాత్రమే కనిపించే ఈ గొప్ప విశేషం మనం రథసప్తమి పర్వదిన సందర్భాన రంగనాథ స్వామి వారి పాదాల చెంత కూడా దర్శిస్తున్నాం. రంగనాథ స్వామి వారి దేవస్థానం గురించి చెప్పాలంటే చాలా వైశిష్టమైనటువంటి దేవస్థానం. గరుడ సేవ సకల మోక్షప్రదాయకమని గురువులు పెద్దలు చెబుతుంటారు. అలా రథసప్తమి రోజు శ్రీవారిని ఇంత దగ్గరగా చూసే భాగ్యం నాకు ఈ వీడియో ద్వారా అందరికీ కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. సూర్య భగవానుడికి అంత ప్రత్యేకత ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత. సూర్యనారాయణ స్వరూపుడైన స్వామివారిని ఇలా గరుడ సేవలో దర్శించుకోవడం చాలా ఆనందదాయకం. చూసారా, ప్రధాన పురోహితులు గారు అందరికీ శటగోపురాన్ని అందిస్తున్నారు. నేను స్వామివారి పల్లకిని మోసే అవకాశం కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను.
రథసప్తమి అంటే సూర్యుడు 7 గుర్రాలపై రథాన్ని ఉత్తరం వైపుకు మళ్లించే రోజుగా పరిగణిస్తారు. కనుక శ్రీవారు 7 వాహనాలపై విహరిస్తారు. నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి ఆలయం 12వ శతాబ్దానికి చెందిందిగా చెప్తారు. చాలా అత్యంత ప్రాచీనమైనది, చారిత్రక వైష్ణవ క్షేత్రం. ఇది పెన్నా నది ఒడ్డున ఉన్న ఆలయం. ఈ ఆలయాన్ని దక్షిణ శ్రీరంగంగా పిలుస్తారు. 7 అంతస్తుల గాలిగోపురం, బంగారు పూత పూసిన 7 కలశాలు, ఆదిశేషునిపై శయనించిన స్వామి రూపం ఆలయ ప్రత్యేకత. ఇక్కడ స్వామి ఈ ఆలయంలో పడమర దిక్కుగా అంటే పెన్నా నది వైపుగా ముఖం పెట్టి శయనించి ఉండడం విశేషం. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఆదిశేషుడు కొండగా మారి దానిపై స్వామి శేషతల్పంపై శయనించడం వల్ల ఈ క్షేత్రానికి తల్పగిరి అని పేరు వచ్చిందని పెద్దలు చెప్తుంటారు. 7, 8వ శతాబ్ద కాలంలో పల్లవులు, 12వ శతాబ్దంలో చోళులు ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయం నెల్లూరు పట్టణానికి ప్రధాన చిహ్నంగా నిలుస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ముఖద్వారం దక్షిణ భారతదేశంలోని ఇతర రంగనాథస్వామి ఆలయాల్లో భిన్నంగా ఇక్కడ ముఖం కుడివైపుకు, పడమర ముఖంగా తల కుడివైపుకు, చూపు పడమర వైపుకు ఉంటుంది. గాలిగోపురం 70 నుండి 95 అడుగుల ఎత్తు గాలిగోపురం, దానిపై 10 అడుగుల బంగారు కలశాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే మొదటి వారాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో రంగనాథస్వామి రథోత్సవం, రంగడి తేరు పేరుతో అత్యద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతుంది. రంగనాథస్వామి వారు ఇక్కడ ఉత్సవమూర్తి రూపంలో గరుడాళ్వారుపై వేంచేసి ఉత్సవం జరుపుకుంటున్నారు. రథోత్సవం, గరుడోత్సవం ఇక్కడ రంగనాథుడికి చెప్పుకోవాల్సిన గొప్ప విశిష్టత కలిగినటువంటి ఉత్సవాలు. స్వామివారి గొడుగులు, ఆ యొక్క పాదపీఠం, గరుత్మంతుడు, గరుడాళ్వారి చేతులు ముందుకు చాపితే ఆ చేతుల్లో శ్రీవారి పాదాలు కందకుండా పెట్టుకున్నటువంటి గరుడాళ్వారు, అత్యద్భుతమైన పూమాలికలు, బంగారు ఆభరణాలు, రత్న కిరీటం, భక్తుల సేవ, హారతులు. చూడండి, ఆ తల్లి చక్కగా తను స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని తోటి భక్తులతో పంచుకుంటూ ఎంత ఆనందపడుతున్నారో. స్వామివారి 2వ కైంకర్యం పూర్తిగా వస్తోంది. స్వామివారి గాలిగోపురంలో పట్టవు కాబట్టి స్వామివారి గొడుగులను వేరు చేసి మనం చూసాం. స్వామివారి గాలిగోపురంలోంచి వెనుదిరుగుతున్నారు. చూడండి, ఎంత శోభాయమానంగా, ఎంత కోలాహలంగా, భక్తజన సంద్రంగా రంగడి గుడి ఎంత గొప్పగా ఉందో. రంగణ్ణి ఇలా గరుడాళ్వారుపై చూడడం మోక్షానికి సంకేతం, పాపహరణం. కనుక రంగనాథుణ్ణి వీలైనప్పుడు సేవించండి, తరించండి. ఇంకాసేపట్లో 2వ వాహనం మొదలవుతుంది. ఈ గ్యాప్లో నేను స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. చూడండి, పెన్నా నది ఎంత చల్లగా ఉందో. కొత్తగా వారధి నిర్మాణం చేయడం వల్ల నీళ్లు చాలా చక్కగా కనబడుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం, పాత గోపురం, స్వామివారు 3వ
వాహనమైనటువంటి సింహ వాహనంపై మనల్ని అనుగ్రహించడానికి గోపురం నుండి బయటికి వచ్చారు. చూశారా? స్వామివారు నరసింహ రూపానికి ప్రతీకమైన సింహాన్ని ఎక్కి మాడవీధుల్లో వస్తుంటే ఎంత గొప్పగా ఉందో. సింహం రాజసానికి చిహ్నం. నారాయణుడు భగవద్గీతలో జంతువుల్లో సింహాన్ని నేను అని చెప్పుకున్నారు. అలా చూడండి, రంగనాథ స్వామి చక్కటి ఆభరణాలు మార్చుకున్నారు. వేరే రూపంతో మనల్ని అనుగ్రహించడానికి నగర వీధుల్లోకి వేంచేస్తున్నారు. శ్రీరంగ, జయరంగ, జయ జయరంగ అని హర్షధ్వానాలతో, గోవింద నామాలతో మారుమోగిపోతోంది ఆ ప్రాంతమంతా. గోవింద గోవింద, రంగనాథ గోవింద గోవింద, శ్రీరంగనాథ గోవింద గోవింద అంటూ భక్తుల కోలాహలం, మేళ తాళాలతో చక్కగా భక్తులు చూడండి ఎంత ఆసక్తిగా, ఎంత భక్తిగా స్వామివారిని సేవించుకుంటున్నారో. స్వామివారికి గొడుగులు అలంకరించారు. స్వామివారి గోపురం ముందు నుంచి నది వైపుకు స్వామివారి ఊరేగింపు ప్రారంభమవుతోంది. నరసింహస్వామి సింహ రూపంలోనే మనకు అనుగ్రహిస్తారు. అలాంటి సింహ వాహనంపై శ్రీవారు తల్పగిరి రంగనాథ స్వామి వారు మనల్ని అనుగ్రహించి, కరుణించి, కటాక్షించడానికి పురవీధుల్లో వేంచేంపు చేస్తున్నారు. స్వామివారిని చూసి తరించండి. అవకాశం లేని వాళ్ళు ఇలా వీడియో రూపంలో చూసినా కూడా అనుగ్రహం కలుగుతుందని నా భావన. సింహవాహనము, స్వామివారి అభయహస్తము, మోతగాళ్ళు స్వామివారిని ముందుకు సాగనంపడానికి కష్టపడుతున్నారు. తల్లులు కోలాటం, స్వామివారికి ముందుగా స్త్రీమూర్తులు కోలాటాన్ని చేస్తూ స్వామివారిని స్వాగతిస్తున్నారు. అన్ని రంగాల వారు స్వామివారికి సేవ చేస్తున్నారు. మరొక అద్భుతమైనటువంటి హంసవాహనంపై స్వామివారు ఇప్పుడే లోపల నుండి బయటకు వచ్చారు. హంసవాహనంపై విష్ణుమూర్తిని చూస్తే విద్యార్థులకు విద్య కలుగుతుందని, విద్యాబుద్ధులు, జ్ఞానము కలుగుతాయని పెద్దల మాట. హంసవాహనం ఎక్కి స్వామివారు మనల్ని అనుగ్రహించడానికి 4వ వాహనంపై బయటికి వస్తున్నారు. ఎంత త్వరగా అలంకరించారో. వెంటనే స్వామివారి కార్యక్రమాలు జరుగుతుంటే ఎంతో సంతోషాన్నిస్తోంది. హంసవాహనంపై స్వామివారు పురజనులను ఆశీర్వదించడానికి ముందుకు సాగుతున్నాడు. అదో గాలిగోపురం నుంచి ఇప్పుడే బయట రోడ్డులోకి స్వామివారు ప్రవేశించారు. చూడండి, ఆ జనసంద్రం మధ్య రాజులాగా ఉన్నాడు మన రంగడు. రంగ నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. గోవింద నామాలతో భక్తులు పులకరించిపోతున్నారు. స్వామివారికి ఆచ్ఛాదనంగా గొడుగులను ఏర్పాటు చేస్తున్నారు అర్చక స్వాముల వారు. భక్తుల హారతుల మధ్య స్వామివారు ముందుకు సాగుతున్నారు. స్వామివారిని సేవించుకునే భక్తులు ఈ సంవత్సరం ఆదివారం కావడంతో చాలామందికి అవకాశం కలిగిందనే చెప్తున్నారు. రంగనాథ గోవింద గోవింద, హంసవాహన గోవింద గోవింద. శ్రీరంగనాథుడు నెల్లూరు జనులనే కాక ఆయన్ని సేవించి కొలిచే భక్తులను అనుగ్రహించడానికి 7 వాహనాలపై
ఇవి ఈరోజు మనల్ని అనుగ్రహించడానికి వేంచేసి ఉన్నారు. రాజగోపురాన్ని చూడండి, ఎంత తలెత్తుకొని చూస్తే ఆకాశానికి తగులుతుందా అన్నట్లుగా ఉంది. స్వామివారి అనుగ్రహం మనందరికీ కలగాలని, ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ కేకే టీవీ 2 మీ అందరికి కూడా స్వామివారు అనుగ్రహించాలని, మిమ్మల్ని అందరికీ మంచి అనుగ్రహం కలగాలని, విద్యాబుద్ధులు సకల ఐశ్వర్యాలు స్వామివారి కటాక్షము కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, మీరు కూడా ప్రార్థిస్తే అది ఇంకా సుగమమవుతుందని సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీరంగరంగ జయ రంగరంగ, శ్రీరంగ జై రంగ జై జయ రంగ, గోవింద రంగనాథ గోవింద గోవింద, హంసవాహన గోవింద.